బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీరియస్గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖను పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలిగే అభిప్రాయంతో టీపీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీరియస్గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖను పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలిగిందే అభిప్రాయంతో టీపీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? నిజామాబాద్లో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖను కూడా వివరణ కోరామని తెలిపారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం సిడబ్ల్యూసీ తీసుకుంటుందని చెప్పారు. ఎవరికి వారి అభ్యర్థులమని ప్రకటించడాన్ని ఉపేక్షించబోమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్కు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది.